ప్రభునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవులకు, స్నేహితులకు, కొవ్వూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ప్రసారమవుతున్న సత్య అన్వేషణ అనే కార్యక్రమం ద్వారా మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి ఆదరణతో ముందుకు నడిపిస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క సమయంలో మన సహోదరులు, మన దైవ సేవకులైన ఏ విశ్వసరావు గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, సత్య అన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనములు తెలియచేయుచున్నాం. ఈ కార్యక్రమం మీ ముందుకు తీసుకుని రావడానికి స్థానిక సంఘములు ఎంతగానో ప్రార్థిస్తూ కృషి చేస్తూ వారి హస్తాలను విప్పి ఈ కార్యక్రమం కొరకిచ్చి మీ ముందుకు తీసుకుని వస్తున్నారు. అందును బట్టి స్థానిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి హృదయపూర్వకమైనటువంటి వందనములు తండ్రి అయినటువంటి దేవునికి తెలియచేయుచున్నాం. తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియచేయుదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తున్నందుకు, అనేక వేల మంది గృహాల యొద్దకు మేము వెళ్ళి ఈ సత్యవాక్యమును గూర్చి బోధించడానికి, వారు వాక్యమును గురించి ఆలోచించడానికి మీరు ఇచ్చిన సమయ సందర్భాలను బట్టి వందనములు. కార్యక్రమాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి నీ కృప తోడుగా ఉంచండి. ప్రియా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు గతించినటువంటి వారంలో తెలుసుకున్నాను. ఈ వారంలో మొదటి అధ్యాయం 19వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుతారు. 18వ వచనంలో పోయినటువంటి వారం సవిస్తారంగా మనం మాట్లాడుకున్నాం. సైకాలజీ, థియాలజీ, ఈ రెండు వచనాల్లో ఎక్కువగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గ్రీసు దేశపు జ్ఞానులు ఎక్కువగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సిద్ధాంతాలు, మానవ సిద్ధాంతాలు ఈ భూమి మీద సవిస్తరంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఈ విషయాలు మనం ఆలోచించేద్దాం. చూడండి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదీకరమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును, జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరుత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. మనకి గ్రీసు దేశస్థులు జ్ఞానం కలిగినటువంటి వారు అని మనకి బైబిల్లో మాట్లాడుతుంది. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారట. మనకి రోమీలకు రాసినటువంటి పత్రికలోనే ఆ మాట మనకు కనపడుతుంది. వీరు గ్రీసు దేశస్థులు అక్కడ ఉన్నారు. వారు దేవుని కూర్చి వాదోపవాదాలు పెట్టుకున్నారు. అందుకనే అరిస్టాటిల్ సిద్ధాంతము, గెలీలియో సిద్ధాంతము, డార్విన్ సిద్ధాంతము, ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించారు వారు. మానవుని గురించి, సృష్టి గురించి, భూమి ఆకర్షణ శక్తి గురించి వారు సిద్ధాంతాలు ప్రతిపాదించి దేవునిగా మహిమపరచలేకపోయారు. వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని నిత్యశక్తి, అదృశ్య లక్షణములు, కనిపించినటువంటి లక్షణములు, దైవత్వము, గాడ్ హెడ్ అన్నారు ఇంగ్లీష్లో. ఈ దైవత్వంలో ఎవరున్నారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ముగ్గురు, త్రీ పర్సనాలిటీస్ ముగ్గురు కలిసే పనిచేస్తారు. కాబట్టి దేవుడు మాట్లాడేటప్పుడు మన పోలిక చెప్పిన మన స్వరూపమందు మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేద్దాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఏకకాలంలో ఒకే పనిని వారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చూసినట్లయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎలా సృజించాడు? ద హోలీ స్పిరిట్ బ్రూడెడ్ ఓవర్ ది వాటర్ లైక్ ఎ బర్డ్ హిచెస్ ఓవర్ ది ఎగ్ అన్నారు ఇంగ్లీష్లో. ఒక గుడ్డును పక్షి పొదిగి ఎలాగైతే పిల్లను బయటకు తీస్తుందో, ద హోలీ స్పిరిట్ బ్రూడెడ్ ఓవర్ ది వాటర్ అంటే నీళ్లను పొదిగాడంట పరిశుద్ధాత్ముడు. తండ్రి ఏమో కలుగుగా కానాడంట, కుమారుడేమో సృష్టిని నీళ్లలో నుండి బయటకు తీసాడంట. ఎంత అద్భుతం!
అంధకారములో నుండి వెలుగు కలుగుగా కాని పలికిన దేవుడే అని అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో. అంధకారంలో వెలుగుందని మహాదేవునికి తెలుసు. అది దైవ లక్షణం. దేవుడు అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే స్వయంభావుడు. తన అంతట తానే ఉన్నటువంటి వాడు, మనుషుల చేత చేయబడినటువంటి వాడు కాదు. ఈరోజు సృష్టిని దేవుడు కలుగుగా కాని పలికి దేవుడు ఆకాశ మహాకాశములను, ఆకాశ సైన్యమును, సూర్యుడు చంద్రుడు నక్షత్రములను, గోళములను, సముద్రములను, వాటిలోని చేపలని, వాటిలోని సృష్టిని దేవుడు చేశాడు. భూమి మీద మృగాలని, ఖడ్గమృగాలని, ప్రాకేటువంటి జీవుల్ని దేవుడు కలుగుగా కాని పలికాడు. ఫలాలు, వృక్షాలు, పువ్వులు, కాయలు అన్నీ కూడా దేవుడు చేశాడు. వాటిని మానవుడు చూసి ఆనందించాలి కానీ ఆరాధించకూడదు. కానీ వారి వాదముల యందు వ్యర్థులైరి. చూసారా, అరిస్టాటిల్ ఏమో భూమి బల్లపరుపుగా ఉంది, ఏటవాలుగా ఉంది అని ప్రతిపాదన చేసి తన వాదముల యందు వ్యర్థమయ్యాడు. భూమి గోళమని తెలిసిన తర్వాత మానవుడు కోతి నుండి వచ్చాడు, డార్విన్ అని ప్రతిపాదించాడు. కానీ మానవుడు దేవుని సృష్టి అని 1వ అధ్యాయం 27వ వచనంలో చూసాక తెలిసింది. డార్విన్ సిద్ధాంతం తప్పైంది, అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పైంది, తర్వాత గెలీలియో సిద్ధాంతం కూడా తప్పైంది. వీరు వాదోపవాదాలు పడి వాదముల యందు వ్యర్థులైరి తమ జ్ఞానులమనుకుని. ఎంత చక్కటి మాట పౌలు రాస్తున్నాడో 1వ శతాబ్దంలో. వారి ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పటికి గ్రీసు దేశస్తులు వారి జ్ఞానం మాదే గొప్పదే అని అనుకున్నారు. కానీ వారి వాదముల యందు గెలవలేకపోయారు. బైబిల్ దేవుని యొక్క వాక్యం వాస్తవం. ఈరోజు సకల శాస్త్రాలకు మించిన శాస్త్రము బైబిల్, దేవుని యొక్క వాక్యం. అటువంటి వాక్యాన్ని నమ్మడం లేదు ప్రజలు. ఈ లోకంలో చాలామంది కవులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, కవిత్వాలు రాసేటువంటి వారు ఉన్నారు, ఆశ కవిత్వాలు చెప్పేటువంటి వారు ఉన్నారు, అలా నిలబడి కవిత్వాన్ని అవలేలగా చెప్పేటువంటి వారు ఉన్నారు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు, ఎంతో ధనవంతులు ఉన్నారు, ఎంతో విద్యావంతులు, ఇంజనీర్లు, డాక్టర్లు మానవ హృదయాన్ని తీసి గుండెని పెడుతున్నారు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి వారు వ్యర్థులవుతున్నారు. వారి జ్ఞానము వ్యర్థమవుతుంది. ఇక్కడ చూడండి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఏదో స్వలాభం కొరకు మనుషుడు బోధించకూడదు, స్వలాభం కొరకు మనుషుడు ఆశించి దేవుని దగ్గరికి రాకూడదు. దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, పేర్లు కలిగినటువంటి వాడు. ఇక్కడ చూడండి అని అంటున్నాడు, ఆయన నిత్యశక్తి, ఎటర్నల్ పవర్. ఆయన శక్తి అతీతమైనటువంటిది, అది మానవ జ్ఞానమునకు అందనటువంటిది. శక్తులు గోళంలో బలమైనటువంటి శక్తులు ఉన్నాయి. అవి గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము అని మనం చెప్తాం. 5 శక్తులు బలమే. ఈ 5 శక్తులు కూడా దేవుని శక్తి కంటే గొప్పది కాదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఒక మహాసముద్రము జలప్రళయము లేకపోతే పెద్ద వరద, పెద్ద నీటి ముంపు వస్తున్నప్పుడు దేవుడు ఆగు అంటే ఆగుతుందంట. మహాసముద్రానికి గట్టు వేశాడంట ఇసుకతో. ఆ మహాసముద్రము 7 మీటర్ల ఎత్తులో వస్తున్నటువంటి కెరటం ఒడ్డుకొచ్చేటప్పటికి దేవుని ఆజ్ఞను, ఆ కెరటం ఆ ఇసుకను చూసి నెమ్మదిగా వెనక్కి వెళుతుందంట. ఎంత అద్భుతమండి. బైబిల్ మీరు చదివితే ఈ మహాజ్ఞానం దొరుకుతుందండి. శాస్త్రాల్లో లేదు ఈ జ్ఞానం. శాస్త్రాలు మానవుడు రాసినటువంటివి, బైబిల్ దేవుడు రాయించినటువంటిది. కాబట్టి 40 మంది రాసిన బైబిల్ ఒక్కడు రాసినట్టే ఉంది. బైబిల్ 1600 సంవత్సరాల కాలంలో బైబిల్ రాసిన ఒకే కాలంలో రాసినట్టు ఉంది. ఎంత అద్భుతం. ఆది కాండంలో ఏముందో ప్రకటన గ్రంథంలో అదే కనపడుతుంది. ప్రవక్తలు ఏం మాట్లాడారో, యెషయా, ఇర్మియా ప్రవక్తలు ఆయా కాలాల్లో జీవించిన, ఒకే కాలంలో జీవించి రాసినట్లుగా బైబిల్ ఉంది. ఇది బైబిల్. ఈ రోజు బైబిల్ దేవుని గ్రంథం కాదంటున్నారు, బైబిల్ నమ్మకూడదని అంటున్నారు, బైబిల్ అబద్ధం అంటున్నారు. ఎంత మూర్ఖులండి. దేవుని నిత్యశక్తి, ఎటర్నల్ పవర్, దైవత్వం, గాడ్ హెడ్, అది దైవత్వం అంటే. ఏదో మనుషుడు విచిత్రంగా ఆ బొమ్మను చేసే కొండ మీదో గుడిలోనో గదిలోనో పెట్టుకుని ఆరాధించేటువంటి వారు జ్ఞానం లేనటువంటి వారు, అటువంటి వారు పశుప్రాయులు అంటున్నాడు ప్రవక్త. చెప్పినటువంటి మాటని నేను మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఉన్నటువంటి మాటనే. వారు మనుషులు కల్పించిన దేవుళ్ళు. వావి కాళ్ళుండి నడవలేవు, చేతులుండి సహాయం చేయలేవు, కన్నులుండి చూడలేవు, ముక్కుండి వాసన చూడలేవు, నోరుండి మాట్లాడలేవు. వాటిని తయారు చేయవారు, వాటిని పూజించువారు అట్టువారై ఉన్నారు అని అంటున్నాడు 115వ కీర్తన.
దావీదు. విగ్రహాలకి కాళ్ళు పెడుతున్నారు, చేతులు పెడుతున్నారు, కళ్ళు పెడుతున్నారు, నోరు పెడుతున్నారు, అందమైన ముఖం పెడుతున్నారు, చేతుల్లో ఏవేవో ఖడ్గాలు, గదలు, సుత్తులు ఏవేవో పెడుతున్నారు. కానీ అవి కదలలేవు, మెదలలేవు. వాటిని తయారు చేయువారు, వాటిని పూజించువారు అట్టివారై ఉన్నారు. కదలలేనటువంటి వారు, మెదలలేనటువంటి వారు. ఇంత అద్భుతమైనటువంటి మాటలు బైబిల్లో ఉంటే ఇంకా కొండ మీదకి వెళ్తున్నారు, గదిలో పెడుతున్నారు, గుడిలో పెడుతున్నారు, ఈయనే దేవుడు అంటున్నారు, ఇదే రూపం అంటున్నారు. ఎంత మూర్ఖత్వంగా ఉన్నారు. వారు మాత్రమే కాదండి, క్రైస్తవులు రూపం లేనిదే వారు గుడిలోకి రారు. కాబట్టి గుడి అని అంటున్నారు. గుడి అంటే గుడిలో దేవుడు ఉండాలి. ఈరోజు క్రైస్తవులు కూడా గుడికి వెళ్ళావా అని మాటను వాడుతున్నారు. గుడేటి? గుడి అనేటువంటి మాట క్రైస్తవుడికి వర్తించదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమ్మను ఆరాధిస్తారు, వారి మధ్య నేను ఉంటానని దేవుడు అంటే ఇంకా గుడి అని అంటారు. ఆ గుడిలో బొమ్మ ఉందా? క్రీస్తువారి బొమ్మ ఉందా? మరియం బొమ్మ ఉందా? ఆ బొమ్మ పక్కన అగరత్తులు ఉన్నాయా? క్యాండిల్స్ ఉన్నాయా? లైటింగ్ ఉందా? ఆ బొమ్మకి పూజ చేస్తున్నామా? ఎంత దురలవాట్లు, దురాచారాలు క్రైస్తవుల్లో ఉన్నాయో మీరు గమనించండి. ఏ రూపమ్మనో చేసుకునకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్తే, రూపం లేదే మానవుడు దేవుని దగ్గరికి రాపోతున్నాడంటే వాడు ఎంత బుద్ధిహీనుడు. ఈరోజు క్రైస్తవులు కూడా బుద్ధిహీనులే. ఎందుకనంటే బొమ్మలు పెట్టుకుంటున్నారు. ఇది యేసుప్రభు వారి బొమ్మ, ఇది మరియమ్మ బొమ్మ, ఇది యెహోవా బొమ్మ అని దురలవాట్లతో, దురాచారాలతో వచ్చి వారు శాపానికి గురవుతున్నారు, దేవుని అవమానపరుస్తున్నారు, వారు ఆశీర్వదించబడడం లేదు. కాబట్టి ఆయన నిత్యశక్తి, దైవశక్తి రెండు ఉన్నాయి తండ్రి అనేటువంటి దేవుని దగ్గర. అందుకని ఆయన సర్వాంతర్యామి. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఎటర్నల్ పవర్. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. అటువంటి సర్వాంతర్యామిని గుళ్ళో పెడుతున్నారు, తాళాలేస్తున్నారు, గదిలో పెడుతున్నారు, తాళాలేస్తున్నారు, కొండ మీద పెడుతున్నారు, తాళాలేస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, గుళ్ళోకి వెళ్తున్నారు, సాష్టాంగ పెడుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. అవి కదలలేవు, మెదలలేవు అని అంటున్నాడు. ఇటువంటి వాస్తవాలను తెలియచేసేటువంటి గ్రంథం బైబిల్. ఎంతకంటే మహాజ్ఞానులు గ్రీసు దేశస్థులు వారి వాదాలు పెట్టారు, వారు ప్రతిపాదించారు ప్రతిపాదనలు, కానీ వ్యర్థులైరి. వారి జ్ఞానవంతులమనుకుని వారి జ్ఞానము వ్యర్థమైనది. పౌలు కూడా మహాజ్ఞాని. ధర్మశాస్త్రాన్ని అవలేలగా బోధించి అవలేలగా చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని. అటువంటి ధర్మశాస్త్రానికి క్రైస్తవుడికి ఉన్నటువంటి గొప్ప తేడా. అందుకే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అని రోమాపత్రికన ద బైలాస్, క్రైస్తవుని యొక్క విధులు, క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఎలాగుండాలి అనేటువంటి విషయాలు ఎక్కువగా ఇందులో రాస్తున్నాడు. కాబట్టి దైవశక్తి ముందు విగ్రహాలు పనికిరావు, విగ్రహ శక్తి పనికిరాదు. వాటికి శక్తి లేవు, వాయువు శక్తిహీనులు. ఎందుకు అని అంటే అవి మానవుడు తయారు చేశాడు. మానవుడేమో దేవుని చేత సృష్టించబడితే మానవుడు దేవుడని సృష్టించాడేంటి? ఈరోజు యేసుక్రీస్తు వారు బొమ్మ అని అంటున్నాడు. ఆ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి ఎవడో ఒకడు గీశాడు. ఆ గీసిన దాన్ని వీడు దేవుడు అంటున్నాడు. అంటే గీసిన వాడు బుద్ధిహీనుడే, ఆ బొమ్మ ఎట్టుకున్నవాడు అంతకంటే బుద్ధిహీనుడు. మరలా మేము యూనివర్సిటీలో చదివాం, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని అంటున్నాడు. వాడు బతుకు పనికిమాలిన బ్రతుకు అని ఇక్కడ అర్థమవుతుంది. వాడి జ్ఞానం పనికిమాలిన జ్ఞానం అని అర్థమవుతుంది ఇక్కడ బొమ్మ ఎట్టుకున్నటువంటి వాడు. ఏ బొమ్మ అయినా సరే. బొమ్మ లేదే దేవుడు లేడా? బొమ్మ ఉంటేనే దేవుడా? ఈరోజు క్రైస్తవులు బుద్ధిహీనులు, క్రైస్తవులు కానటువంటి వారు కూడా బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. బొమ్మలు పెట్టుకుని, విగ్రహాలు పెట్టుకుని, గుళ్ళు కట్టుకుని ఆరాధిస్తున్నారు. అందుకే ఈ గుడి అనేటువంటి మాటకే ప్రాముఖ్యత క్రొత్త నిబంధనలో లేదు. క్రైస్తవులు అందుకే ఇదేం మతం? క్రైస్తవుల మతం. సమాజ మందిరాల్లో కూడుకోకుండా ఇంటింటా రొట్టె విరుస్తున్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు. ఇదేం మతం? మనకు సొలొమోను కట్టిన దేవాలయం ఉంది కదా అని వారు గర్వించి క్రైస్తవులను ద్వేషించి హింసించారు. ఈరోజు సంఘం అనగానే విశ్వస్తర సంఘం అంటాడు అని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. ఐ డోంట్ కేర్, నాకు ఆ భయం ఏమీ లేదు. సారీ, ఐ డోంట్ కేర్ అన్నానని మీరు ఇంకోలాగా అనుకోకండి. ఎందుకనంటే అటువంటి అబద్ధికులు, అటువంటి జ్ఞానం లేనటువంటి వారు మాట్లాడినటువంటి మాటలు మనం పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు. వారికి బైబిల్ తెలదు, క్రీస్తుని గురించి తెలదు, సంఘం గురించి తెలదు, రక్తం గురించి తెలదు. అటువంటి వారు ఏం మాట్లాడితే మనకు ప్రయోజనం? ఏం మాట్లాడితే మనం వినాలి? వారిలో ఏ జ్ఞానం ఉందని? దైవ జ్ఞానము లోక జ్ఞానం కంటే గొప్పది. దైవశక్తి లోకంలో ఉన్న శక్తుల కంటే గొప్పవి. అందుకే అగ్నిశక్తి కంటే
నీటి శక్తి కంటే, గాలి శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. ఒకసారి క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం, సముద్రం అలలు పొంగుతున్నాయి, ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. శిష్యులు అలజడితో ఉన్నారు. ఆయన గద్దింపగా, ఈ మాట చాలా అద్భుతం అండి. ఏమని గద్దించాడు అక్కడ రాయబడలేదు. ఆయన గద్దింపగా ఏమని గద్దించాడు? ఆ మాట సైలెన్స్. కాబట్టి ఇలాగన్నాడు అలాగన్నాడని మనం మాట్లాడకూడదు. ఇంకా అక్కడ ఆయన గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమాయన. ఇవరి బీ కామ్. ఎంత అద్భుతం అంటే నీటి శక్తిని అణపగలిగినటువంటి వాడు. ఆయన కోపించక భూమి కంపించాను అంటున్నాడు ప్రవక్త. ఆయన కోపం భూమిని కంపింపచేస్తుంది. కాబట్టి దేవుడు మానవులతో భూకంపాల ద్వారా, ప్రళయాల ద్వారా, సునామీల ద్వారా, ఆ అద్భుతమైనటువంటి రోగాల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఈ దినాల్లో. కానీ ప్రజలు గ్రహించడం లేదు. అక్కడ భూకంపం వచ్చిందంట, ఇక్కడ యుద్ధం వచ్చిందంట, అక్కడ కరువు వచ్చిందంట, ఇక్కడ సునామీ వచ్చిందని అంటున్నారే. కానీ ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలతో. ఎందాక మీరు నన్ను ఎరగకుంటారు, ఎన్నాళ్ళు మీరు నాకు దూరంగా ఉంటారని దేవుడు సునామీల ద్వారా, ప్రళయాల ద్వారా, భూకంపాల ద్వారా, యుద్ధాల ద్వారా, కరువుల ద్వారా, ఉగ్రవాదం ద్వారా, అపాయాల ద్వారా, రోగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు గ్రహించాలి. నీకు అది జ్ఞానం అంటే. నీ పేరు ఎంత పడుకుందో అంతకంటే ఎక్కువ డిగ్రీలు పెట్టుకుని విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాను, నేను చాలా జ్ఞానవంతుడిని, నాకు గంటకింత, రోజుకింత, నెలకింత, సంవత్సరానికింత అని లెక్కేసుకుని నువ్వు జీవించి చచ్చినట్లయితే, క్రీస్తు రక్తం నీ మీద కనపడకున్నట్లయితే నువ్వు అతప్పాతాళానికి పోతావు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అక్కడ లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనము? నువ్వు లోకమంతా సంపాదించుకో, నువ్వు లోకంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించు, నువ్వు లోకంలో ఉన్న విద్య అంతా సంపాదించు, నువ్వు లోకంలో ఉన్న ధనమంతా సంపాదించు, కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు ఒక రోజుని, క్రీస్తు లేకుండా, క్రీస్తు రక్తం లేకుండా. అటువంటి జ్ఞానం, అటువంటి విద్య అనవసరం. క్రీస్తు రక్తం లేని ఇల్లు, క్రీస్తు రక్తం లేని మనిషి ఉండకూడదు. క్రీస్తు రక్తం లేకుండా నీ ఇల్లు నిన్ను భరిస్తుంది. నువ్వు తింటున్న ఆహారం వేదన చెందుతుంది. కాబట్టి నీకు రోగాలు, వ్యాధులు, బాధలు. నీ ఆహారం నీ కడుపులోనికి వెళుతున్నప్పుడు క్రీస్తు రక్తం కనపడటం లేదు. నువ్వు నివసిస్తున్నటువంటి ఇల్లు క్రీస్తు రక్తం లేదు. నువ్వు సంచరిస్తున్నావు, బెడ్ మీద పడుకుంటున్నావు, అది చాలా బాధపడుతుందంట. ఆ మంచం, ఆ ఇల్లు చాలా బాధపడుతుందంట. మీరు ఒకసారి యోబు గ్రంథం 8:17 చదవండి. ఒక దుష్టుడు పెద్ద ఇల్లు కట్టాడంట. ఒక దుష్టుడు పెద్ద ఇల్లు కట్టి చలువరాతి రాళ్ళను పరిచాడంట ఇంట్లో. ఇవి సింగపూర్ నుంచి వచ్చినాయి, ఇవి మలేషియా నుంచి వచ్చినాయి, ఇవి హాంకాంగ్ నుంచి వచ్చినాయి, ఇది అరేబియా కంట్రీ నుంచి వచ్చినాయి ఈ ట్యాప్లో అని చాలా అద్భుతంగా కట్టి దాన్ని రోజు చూసుకుని మురుసుకుంటున్నాడంట. తుడుచుకోవడం, ఎవడన్నా జోడితోటి లోపలికి వస్తున్నాడేమో కాళ్ళంక చూస్తాం, మనిషి అంక చూడకుండా ఆడు కాళ్ళంక చూస్తాం ఎలా వస్తున్నాడని. ఆ ఇల్లుని అతి భద్రంగా చూసుకుంటున్నాడంట. ఒక రోజున దేవుడు పిలిచాడంట ఆయన, అంటే మరణించాడంట ఒక రోజుని. అప్పుడు ఆ ఇల్లు అంటుందంట, నేను ఎన్నడూ ఎరగను, ఇతడు ఎవరో నాకు తెలియదు అంటుందంట ఆ ఇల్లు. ఎందుకంటే క్రీస్తు రక్తం లేదు ఆయనలో. కాబట్టి ఆ ఇల్లు అంటుందంటే ఈడెవడో నాకు తెలదు. కాబట్టి వెంటనే తీసుకెళ్లారు, ఆ వరండాలో గడ్డి మీద పడుకోబెట్టారు. అంత ఖరీదైనటువంటి ఇల్లు అంటుందంట, ఐ డోంట్ నో హూ ఈజీ, ఈడెవడో నాకు తెలదు బాబోయ్ అని ఇల్లు గోలాడుతుందంట దేవుని దగ్గర. ప్రభా మరి ఎంతకాలం నేను ఈడు భరించాను, ఈడు నాలో తిరిగాడు, కడతామంటాడు కట్టాడు కానీ ఆడెవడో నాకు తెలదు అంటుందంట. అంత అద్భుతం అండి. ఈరోజు ఇల్లు మాట్లాడుతుంది, నీ మంచం మాట్లాడుతుంది, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. క్రీస్తు రక్తం లేకుండా నువ్వు జీవిస్తున్నావు, భయంకరమైన జీవితం జీవిస్తున్నావు. 100 ఎకరాలు ఉందంటున్నావు, ఎకరాల్లో తిరుగుతున్నావు, కానీ నీలో క్రీస్తు రక్తం లేదు. ఆ భూమి అంటదంటే ఈడు శాపగ్రస్తుడు, నా మీద తిరుగుతున్నాడు, నా పంట తింటున్నాడు, నా నీరు తాగుతున్నాడు, నేను ఇచ్చినటువంటి ఆహారం తింటున్నాడు, ఈడు దుష్టుడు, ఈడిలో క్రీస్తు రక్తం లేదని ఆ వ్యవసాయం బాధపడుతుంది. నువ్వు ఉంటున్న ఇల్లు బాధపడుతుంది, నువ్వు దేవుని ఎరగకపోయినట్లయితే. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు ఏ గ్రంథంలో అయినా మీరు చదివారా ఎప్పుడైనా? అసలు క్రైస్తవులు అనబడినటువంటి వారు ఈ విషయాలు చదివారా ఎప్పుడైనా? చదివితే వారికి బొమ్మలతో పని ఉండదు. చాలామంది క్రైస్తవులు బొమ్మలు పెట్టుకుని నీవే దేవుడు అంటున్నారు. చాలా ఇళ్లలో నేను గృహాల్లోకి వెళ్ళినప్పుడు ఏదో బొమ్మ ఉంటుంది, మరియమ్మ బొమ్మ, యేసుక్రీస్తు వారి బొమ్మ అని వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ అది మరియమ్మ బొమ్మ కాదు, యేసుక్రీస్తు వారి బొమ్మ కాదు. ఎవరో ఏదో ఒక ఫోటో చూపించి ఈయన ఇసేస్తున్నాం అంటే ఎలా కుదురుతుంది? నేనెవరినో వారికి తెలియకుండా నా ఫోటో చూపించి ఈడే వేసేస్తున్నామనంటే అది నేరం, అది క్రైమ్. దొంగతనం చేసినప్పుడు వాడి ఫోటోకు బదులు ఇంకో ఫోటో చూపిస్తే ఒక నిర్దోషి పలవుతాడు. యేసుక్రీస్తు వారు మరియమ్మని నువ్వు బొమ్మలు ఎట్టుకుంటున్నావు. అసలు ఆ బొమ్మలు వేరు, ఆ వ్యక్తులు వేరు.
అటువంటిప్పుడు నువ్వు వారిని అవమానపరుస్తున్నావు, నువ్వు నేరం చేస్తున్నావు, నువ్వు దేవదోషం చేస్తున్నావు. అలాగనుకుంటే ఈ రోజున క్రైస్తవులు 100కి 90 నేరస్తులుగా నిలబడతారు. బొమ్మలెట్టుకున్నటువంటి వారు, సంఘంలో లేనటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు. నేను ఆరాధనకు వెళుతున్నాను, నేను చందా ఇస్తున్నాను, నేను పాటలు పాడుతున్నానని గర్వించి సంతోషించి ఆమెనని వస్తున్నారు. అక్కడ ఉండవలసింది ఏముంటలేదు, జరగవలసింది జరగడం లేదు. సంఘాలు అనుకున్న కాడ ఆదివారాలు ఈ విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ఎంత నేరారోపణలు మనం ఎదుర్కొంటున్నామో. ఎంత జ్ఞానం నీకుంది? ఎంటీహెచ్ చదివని అంటాడు, బీటీహెచ్ చదివని అంటాడు, ఆయన ఇష్టం వచ్చిన బిరుదులు పెట్టుకుంటాడు, రెవరెండ్ అని పెట్టుకుంటాడు, డాక్టర్ అని పెట్టుకుంటాడు. అదేంటి 10th క్లాస్ ఫెయిల్డ్, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్, డాక్టర్ ఎలాగయ్యాడు? అసలు మీడియా వారు కూడా ఒకసారి కలవాలి సువార్థికుల్ని. వాళ్ళ నాయకులను కలుస్తారు మీడియా వారు వెళ్ళి, గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలుతారు. కానీ ఏమండి మీరు డాక్టర్గా ఎలాగయ్యారు, ఏమంటే మీరు రెవరెండ్గా ఎలాగయ్యారు, ఏమంటే మీరు అపోస్తులు ఎలాగయ్యారు, ఏమంటే మీరు ప్రవక్తలు ఎలాగయ్యారని ఇటువంటి అబద్ధపు పేర్లు పెట్టుకున్న వారిని కూడా అడగాలి మీడియా వారు. అప్పుడు మీడియాలో చూపించాలి ఆయన డాక్టర్ ఎలాగయ్యాడు. డాక్టర్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఇచ్చిందా? డాక్టర్ చదివాడా? డాక్టరేట్ వచ్చిందా? డాక్టర్ అని పెట్టుకుంటాం ఏంటి? బైబిల్లో పుస్తకాలు ఎన్నో తెలవనోడు, బైబిల్ ఎంతమంది రాశారో తెలవనోడు డాక్టర్ ఎలాగయ్యాడు, అపోస్తుడు ఎలాగయ్యాడు, ప్రవక్త ఎలాగయ్యాడు, ఇష్టం వచ్చినట్టు బోధించిన అలా డాక్టర్నా? ఈరోజు ఐ హేట్ సచ్ ఎ పాస్టర్స్. అటువంటి పాస్టర్లను నేను అసహించుకుంటాను. ఎందుకంటే లేనిపోని బిరుదులు పెట్టుకుని, లేనిపోని నామాలను పెట్టుకుని బైబిల్ని అబద్ధంగా బోధించేటువంటి వారు ఉన్నారే, దేవుణ్ణి అబద్ధంగా ఆరాధించేటువంటి వారు ఉన్నారే, అటువంటి వారు దేవునికి ఇష్టలు కాదు. అటువంటి వారు దేవుని శక్తిని ఎరగనటువంటి వారు. ఈరోజు ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన దృశ్య లక్షణములు. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు అంటున్నాడు, యెహోవా నీవు చేయుచున్నది ఏమి అని నీ చేయి పట్టుకుని అడగగలిగిన వాడు ఎవడు? గడ్డి తిని పక్షి ఈకల వలె గోళ్లు పెరిగిన తర్వాత, పశువుల మధ్య పడుకున్న తర్వాత, మానవ స్వభావం కోల్పోయిన తర్వాత, మరలా తిరిగి మానవ స్వభావం పొంది మహాదేవుడవు నీవే అని గమనించాడంట నెబుకద్నెజర్. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజర్ ద హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు. ప్రపంచంలో అద్భుతాల్లో ఒక అద్భుతం నెబుకద్నెజర్ కట్టినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్. అటువంటి గొప్ప రాజు దేవుని ఎరిగాడు. నేను ఇంత గొప్ప రాజుని, ప్రపంచాన్ని వెళ్తున్నాను, మకుటము లేని తిరుగులేని మహారాజుని అనుకుని గర్వించాడు. గడ్డి మేసాడు, పశువుల మధ్య పడుకున్నాడు, ఎండకి ఎండాడు, మంచుకు తెలిసాడు. అటువంటి వాడు మరలా మానవ జ్ఞానం పొందిన తర్వాత అంటున్నాడు, యెహోవా నీ చేయి పట్టుకుని నీవు చేయుచున్నది ఏమి అని అడగగలిగిన వాడు ఎవడు? ఎవడండి ఈ భూమి మీద దేవుణ్ణి ప్రశ్నించేవాడు? దేవుడు లేడు అని అంటున్నారు ఈ రోజుని, బైబిల్ అబద్ధం అని అంటున్నారు ఈ రోజుని. ఎవరు? ఎంత ధైర్యం ఉండాలి? బైబిల్ అబద్ధం, దేవుడు లేడు అనేటువంటి వారు బుద్ధిహీనులు, వారు మూర్ఖులు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన అదృశ్య లక్షణములు కలుగుగాక అని పలికినప్పుడు ఈ సర్వసృష్టి కలిగినది. నీవు నేను తల్లి గర్భంలో పడక ముందే మనల్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. మట్టి నుండి నిన్ను నన్ను కలుగజేసినటువంటి వాడు. తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల దేవుడు ఆశీర్వదిస్తే నీ తల్లి గర్భాన్ని, నా తల్లి గర్భాన్ని నీవు నేను జన్మించాం. అటువంటి జన్మనిచ్చినటువంటి దేవుడు లేడు అని అంటున్నాడంటే ఈరోజు మానవుడు ఎంత మూర్ఖుడు. అటువంటి దేవుణ్ణి బొమ్మగా మార్చాడనంటే ఎంత మూర్ఖుడు. అటువంటి మహాదేవుణ్ణి కొండ మీద గదిలోను గోడలో పెట్టాడంటే ఆడు ఎంత మూర్ఖుడు. ఈ మానవ జ్ఞానం వ్యర్థమవుతుంది దేవుని యొక్క జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి. ఈ మధ్య నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆయన స్వామీజీ, ఆయన పేరు స్వామీజీ అని అంటున్నారు, ఆయన సిద్ధాంతి అని కూడా అంటారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమండి ఈరోజు మా హిందువులందరూ కూడా దేవుడి బొమ్మలు బెడ్రూమ్స్లో పెట్టుకుంటున్నారు, అది చాలా తప్పు, పాపం అని అంటున్నాడు. ఆ మాత్రం జ్ఞానం ఆయనకు వచ్చిందని అనుకున్నాను. బెడ్రూమ్లో పెట్టుకోకూడదండి దేవుడి బొమ్మలు, ఇంటి ముందు పెట్టుకోవచ్చు కానీ బెడ్రూమ్లో పెట్టకూడదు. మనుషుడు తిరిగే చోట దేవుడి బొమ్మలు పెట్టకూడదండి. ఆ దేవుని ముందు చేయరాని కార్యాలు చేస్తారండి. చాలామంది ఏళ్లకి దేవుని బొమ్మలు పెట్టుకుని బంగారు పొంగరాలు పెట్టుకుంటారు, అదే చేత్తో లంచం తీసుకుంటారు, అదే చేత్తో కొడతారు, అదే చేత్తో వ్యభిచారం చేస్తారండి. దేవుడు బొమ్మలు పెట్టుకుంటారండి, అది చాలా పాపం అండి, వారి కుటుంబాలు నాశనం అయిపోతాయండి చివరికి అని అంటున్నాడు. ఓహో, పరోక్షంగా ఇది బైబిల్లోనే ఉంది ఈ మాట.
దేవుడి బొమ్మలని ఏళ్ళు పెట్టుకుంటారు, మెడలో పెట్టుకుంటారు, కానీ వాళ్ళు లంచాలు తీసుకుంటారు, వ్యభిచారం చేస్తారు, దేవుడిని ఎదురుగుండా పెట్టుకుని చేయరని నీచమైన కార్యాలు చేస్తున్నారండి అని అన్నారు. మీరే అలాగంటున్నారండి. క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి. క్రైస్తవులు కూడా మెడలో పెట్టుకుంటున్నారు, ఉంగరాల్లో పెట్టుకుంటున్నారు, మంగళసూత్రాల మీద పెట్టుకుంటున్నారు. వారికి ఇదే పరిస్థితి అండి. బెడ్రూముల్లో పెట్టుకుంటున్నారు యేసుక్రీస్తు వారి బొమ్మని, మరియం బొమ్మనండి. ఎవరు మారారండి? ఎవరూ మారలేదండి అని అంటే ఆయన చాలా ఆశ్చర్యపడి మానవులు బాగుపడడం చాలా కష్టమండి. ఆయన యేసుక్రీస్తు వారి గురించి తెలిసినటువంటి వాడే, ఆయన బైబిల్ గురించి తెలిసినటువంటి వాడే. ఆయన ఈ మాటలో ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే మరి క్రైస్తవులైనటువంటి మీరు ఇంకెంత ఆలోచించాలి. అసలు బొమ్మలు పెట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. బొమ్మ పెట్టావు, ఎక్కడ పెట్టాలో తెలియకుండా నీ ఇష్టం వచ్చిన స్థలంలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు దేవుడు అని నువ్వు అని అంటే ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం అండి ఇది. మీరు ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇలాగూ జ్ఞానవంతులు కూడా వారు వాదాలు పెట్టుకున్నారంట. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, చివరి వచనంలో, దేవునిగా మహిమపరచక వారు దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచకయు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకయు వారి వాదములయందు వ్యర్థులైరి. వారి వాదములయందు దేవునిగా మహిమపరచడం లేదు ఎవరు కూడా. ఈ సృష్టిని దేవుడు మానవుని కొరకు చేసి మీరు పరిపాలించుడి, మీరు ఏలుడి అని అప్పగించాడు. ఈ సృష్టిని అనుభవించాలే కానీ మానవుడు ఆరాధించకూడదు. కానీ ఈ రోజున ఆరాధిస్తున్నారు. సూర్యుడు దేవుడు అని అంటున్నాడు, చంద్రుడు దేవుడు అని అంటున్నాడు, గోళాలు దేవుడు అని అంటున్నాడు, నక్షత్రాలు దేవుడు అని అంటున్నాడు, నీటిలో చేప దేవుడు అని అంటున్నాడు. అది మానవుడు తినడానికి ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఆవు దేవుడు అని అంటున్నాడు, పాము దేవుడు అని అంటున్నాడు, కప్ప దేవుడు అని అంటున్నాడు, కొండ దేవుడు అని అంటున్నాడు, నీరు దేవుడు అని అంటున్నాడు, కనపడదల్లా దేవుడు అని అంటున్నాడు. దేవుడేమో మానవుల కొరకు అవన్నీ సృష్టించి మీరు అనుభవించండి, దాన్ని ఏలుడి పరిపాలించుడి అని దేవుడు మానవులకు అప్పగించాడు. దానికి బదులు సృష్టిని చూసి ఆనందించవలసినటువంటి మానవుడు, సృష్టిని చూసి సంతోషించవలసినటువంటి మానవుడు సృష్టిని ఆరాధించేటువంటి అజ్ఞానిగా మారాడు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? సృష్టిని ఆరాధిస్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి దేవునిగా నువ్వు ఎరిగి ఉన్నావా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే రోమాలో ఉన్నటువంటి గ్రీసు దేశస్థులు, జ్ఞానవంతులు, అరిస్టాటిల్, సోక్రటీస్, తర్వాత డార్విన్ అనేటువంటి వారు, గెలీలియో అనేటువంటి వారు, వీరి సిద్ధాంతాలు దేవునికి సరిపడలేదు. వారు వాదించారు, వాదాలు పెట్టుకున్నారు, ప్రతిపాదనలు చేశారు, కానీ చివరికి ఫెయిల్ అయ్యారు, వ్యర్థులయ్యిరి అని అంటున్నాడు ఇక్కడ పౌలు. అయితే దేవుని యొక్క వాక్యం శాశ్వతమైనటువంటిది, దేవుని యొక్క వాక్యం జీవం కలిగినటువంటిది, దేవుని యొక్క వాక్యం నమ్మదగినటువంటిది, దేవుని యొక్క వాక్యం నిరంతరం నిలిచేటువంటిది. అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి నా ప్రియ సహోదరి సహోదరులారా. మీ మూఢ విశ్వాసాలు, మూఢ భక్తి, మూఢ సంఘాలను విడిచిపెట్టండి. సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమం తరపున మీ ప్రశ్నలు మేము స్వీకరిస్తున్నాం. మీరు ఫోన్ చేసి అడగండి, మీరు తెలుసుకోండి. యేసుక్రీస్తు వారు అన్నారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని. మీరు బాప్తిసం పొందకపోయినట్లయితే బాప్తిసం పొందండి. మీకు బాప్తిసం కావాలంటే తెలియచేయండి. కొవ్వూరులో క్రీస్తు సంఘము ఉదయం ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఆరాధనలో పాల్గొండి, ఆరాధనకు రండి, మీ సమస్యలు తెలుసుకోండి, మీరు దేవుని వైపు తిరగండి. నేను హృదయపూర్వకంగా ఈ మీడియా ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళా మనం కలుసుకుందారని మీకు అందరికి తెలియజేస్తూ వందనాలు తీసుకుంటాం. ఇంతవరకు మన సహోదరులు ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందించారు. మీరు విన్నటువంటి ఈ వాక్యంలో ఎటువంటి అనుమానాలు లేదా సందేహాలు ఉన్నాయడలా మాకు తప్పక తెలియచేయండి. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూర్. మా ఫోన్ నంబర్ 9440113527. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. వందనాలు.